అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ మంత్రివర్గం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని సూచించింది. సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ మంత్రివర్గం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనారిటీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని సూచించింది. ఇక సౌదీలో జరిగినటువంటి ప్రమాదం విషయంలో ప్రభుత్వం స్పందించింది. ఒక బృందాన్ని కూడా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రభుత్వం పంపించాలనుకుంటోంది. పూర్తి అప్డేట్స్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. జయచంద్రిక, ఈ ఘటన పైన ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. సచివాలయంలో ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశం మొదటగా అందశ్రీమతికి సంతాపాన్ని తెలిపిన కేబినెట్, ఆ తర్వాత వెంటనే ఈ సౌదీ అరేబియా ప్రమాద ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కేబినెట్ మృతులకు సంతాపాన్ని ప్రకటించింది. అదేవిధంగా ఈ మృతుల కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కూడా నిర్ణయాన్ని తీసుకుంది. అందులో భాగంగా మృతుల కుటుంబాలకి మరణించినటువంటి వారికి ఆ ఘటనలో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా పరిహారం అందించాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా మంత్రి అజారుద్దీన్, మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ తో పాటుగా ఒక ఎంఐఎం ఎమ్మెల్యే, అదేవిధంగా ఒక మైనార్టీ అధికారిని తో కూడా ఒక ప్రభుత్వ బృందాన్ని, అధికారిక బృందాన్ని సౌదీ అరేబియాకు పంపాలని చెప్పి కూడా కేబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ ప్రతినిధి బృందంతో పాటుగా ఆ ప్రమాదంలో మృతి చెందినటువంటి మృతుల కుటుంబాల నుంచి ఒక్కో కుటుంబం నుంచి 2 చొప్పున తీసుకువెళ్లాలి. అందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎవరైతే మృతులు ఉన్నారో వారి కుటుంబాల నుంచి ఇద్దరిని తీసుకెళ్లడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి ఈ ప్రమాదం మీద ఆరా తీశారు. కేబినెట్ లో చర్చించారు. హైదరాబాద్ నుంచి ఎంతమంది వెళ్లారు, దాదాపుగా ఒక బజార్ ఘాటుకు సంబంధించినటువంటి వాళ్ళే 18 మంది మృతి చెందినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సో మృతి చెందినటువంటి వాళ్ళందరి కుటుంబాల నుంచి తీసుకువెళ్లాలని చెప్పి నిర్ణయించారు. ఇక వారి మత సాంప్రదాయం ప్రకారం అంతకాలం బూడిదైపోయినటువంటి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు అక్కడే అంత్యక్రియలను కూడా పూర్తి చేయాలని చెప్పి అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయాలని చెప్పి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు. విజయచంద్రిక. ఓకే నరసింహరావు, థ్యాంక్ యూ.